అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రైజ్లో సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని వాక్య భాగాలను చూసుకొని ప్రభు వాక్యం ద్వారా మన ప్రభుని ఆరాధిస్తాం. అందులో భాగంగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన, 103వ కీర్తన మొదటి 2 వచనాలు తిరిగి 8వ వచనం కలిసి చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు 8వ వచనం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థనకి ప్రవేశిస్తాం. దయచేసి అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. యేసు ప్రభువారి ద్వారా మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు. ఈ విధంగా మేము కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మేము పొందుకోగలిగామంటే అది కేవలం తండ్రి మీ కృపనే నమ్ముతూ, ఆయన మా పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమని మిమ్మల్ని స్తుతిస్తూ తిరిగి సమయంలో చదివినటువంటి లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దాన్ని విరిచి మాకు వడ్డించండి. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో, మీరు మాకు ఏమై ఉన్నారో స్పష్టంగా తండ్రి అది మా హృదయాలకు తెలిసి పెదవులతో కాకుండా మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి మరి హృదయాలను మాకు దయచేయండి. ఇది వరకు ప్రభా మా జీవితంలో ఎటువంటి మరి అంతస్తులో ప్రభా మిమ్మల్ని ఆరాధించలేకపోయామో తిరిగి అటువంటి మంచి ఆత్మీయమైనటువంటి మరి అంతస్తులో మిమ్మల్ని ఆరాధించగలిగేవారిగా మా హృదయాలను మీరు సరిచేయమని మీ వాక్యంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలబడబోతున్న నేను నిష్ప్రయోజకుని ప్రభా, తెలివి తక్కువ వాడిను, జ్ఞానం లేని వాడిను. మరి మీ పరిశుద్ధ గ్రంథం ప్రభ ఎంతో గొప్పది, ఎంతో సత్యమైంది. మరి అటువంటి గొప్ప వాక్యాన్ని నా ద్వారా మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. నిష్ప్రయోజకుని సహాయం చేయండి. మీ ఆత్మచేత నింపి మీ బిడ్డలతో మీరు మాట్లాడి మీకు కావాల్సిన ఆరాధన మీరు పొందమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ దావీదు రాసినటువంటి 103వ కీర్తన మనకు చాలా పరిచయమనే చెప్పాలి. చాలా మార్లు దీన్ని మన ఆరాధనలో కావచ్చు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్న అనుభవం మనకుంది. ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఎవరికి చెప్తా ఉన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని తన ప్రాణానికి చెప్తా ఉన్నాడు. నాకు ఈ వర్తమానం చెప్పాలనేటువంటి తలంపు ఏ విధంగా వచ్చిందంటే, ఏం చెప్పాలని ఆలోచించి ప్రార్థనలో గడిపిన కొన్ని గంటల తర్వాత ఇది వరకు ఎప్పటి నుంచో విన్నటువంటి పాటే చాలా మార్లు అన్నయ్య కూడా పాడాడు ఆ పాట. తర్వాత దైవజనుడు హెబ్రోన్లో వాక్యం చెప్పేటువంటి విద్యాధర్రావు గారు అనుకుంటా బహుశా ఆ పాట పాడారు. అది పాడుతూ ఉంటే ఆయన పాడేటువంటి ఆ లిరిక్స్ వింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. అంటే అదొక పాటలా కాదు కానీ ఆ లిరిక్స్ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు బాగా ఆలోచించినప్పుడు ఆ లిరిక్స్లో చాలా ఎంతో మంచి వాక్యానుసారమైనవిగా అనిపించాయి. బ్రదర్ జి జాన్ గారు అనుకుంటా బహుశా పాడింది, అది రాసింది. అయితే దాంట్లో చూస్తూ ఉన్నప్పుడు నాదు ప్రాణమా అనే పాట చాలా దాంట్లో విషయాలు మన గురించి యేసు ప్రభువారు అక్కడ ఏం చేశారంటే ఏడ్చాడంట. ఒక ఆ చరణంలో ఉంటుంది, మన గురించి అతను యేసు ప్రభు బాధపడాడు, ఏడ్చాడు అనేటువంటి ఒక చరణాన్ని నేను వింటూ వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు కూడా తన ప్రాణానికి ఏమని చెప్తా ఉన్నాడనంటే, దీన్ని ఆధారం చేసుకొని రాసినటువంటి పాట ఏమని చెప్తా ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎందుకు సన్నతించమన్నాడు అని అంటే బహుశా ఆయన రాసినటువంటి పాటే. మన జీవితాన్ని బట్టి, మన భౌతిక జీవితాన్ని బట్టి ఒక వ్యక్తి మన రక్త సంబంధికుడే కావచ్చు, మన జీవితం అలా నాశనం అయిపోతూ ఉన్నా సరే, చెడుదారిలో వెళ్ళిపోతూ ఉన్నా సరే, కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు, చెప్పి వదిలేస్తారు. కానీ మన జీవితం మనం చూస్తే ఇటువంటి జీవితం కదా. ఎక్కడి నుంచి కొందరికి
మన చిన్నతనం నుంచే దేవుడు అంటే తెలియదు, యేసుప్రభు ఏంటో తెలియదు. కొందరికి తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరితో మనం దేవుడిని అలక్ష్యం పరిచిన వారుగా ఉంటాం. దేవుడు చేయొద్దన్న పని చేసిన వారుగా ఉంటాం. కొందరు తెలియక చేసిన వారుగా కూడా ఉంటారు. ఎన్నో మార్లు వాళ్ళ దగ్గరికి సువార్త వచ్చినా సరే సువార్తను వారి హృదయంలోకి ఆహ్వానించిన వారుగా ఉండరు. సరే, ఏదేమైతేనే ఏదో విధంగా మనం ప్రభువుని ఇంతవరకు అంటే రక్షణ పొందే పూర్వం వరకు ఏం చేసాం, మనం దూరం పెట్టాం. దూరం పెట్టినప్పుడు మన హృదయాల్లో ఎంతగా రగిలిపోయామనంటే అది మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మన కొరకు తను బాధపడతా ఉన్నాడు. ఎక్కడ కూడా మన పైన తను కోపాన్ని చూపలేదు, తీర్పు తీర్చలేదు. మన 8వ వచనంలో చదివాం కదా, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అందుకే దావీదు కీర్తనకారుడు ఆయన అనుభవం అది. ఎందుకనంటే తన ప్రాణాన్ని చాలా మార్లు చాలా సంకటమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మరణపు అంచుల్లో ఏం చేశారంటే దేవుడు కాపాడుతూ వచ్చాడు. అద్భుతంగా శత్రువు ఇంటిలో భోజనం ఏర్పాటు చేశాడు. మనం చాలా విషయాల్లో దావీదు యొక్క జీవితం పట్ల దేవుడు చేసినటువంటి మేలును మనం చూస్తూ వచ్చాం. మరి మన జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇది తన జీవితాన్ని ఆధారం చేసుకొని రాసినటువంటి కీర్తన అయితే ఇది మన జీవితాలను బట్టి కూడా దేవుడు రాయించినటువంటి కీర్తన. మన ప్రాణాన్ని బట్టి మన యెహోవాని సన్నుతించాలి. ఆయన అంటూ ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా. మనిషి అంతరంగం ఎంత ఉంటుందనంటే చాలా ఆలోచిస్తుంది, రకరకాలుగా ఆలోచిస్తుంది. మనిషి అంతరంగం ఒక్క దగ్గర ఆగిపోదు. ఒక్క దేవుని పట్ల తప్ప, దేవుని పని పట్ల తప్ప, దేవుడి రక్షణ కార్యం మన హృదయంలో జరిగిన విషయం తప్ప మనిషి ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఆలోచిస్తాడు, జర్మనీ గురించి ఆలోచిస్తాడు, రాజకీయాలను ఆలోచిస్తాడు, కానీ తన హృదయాన్ని బట్టి ఆలోచించడు. కానీ దావీదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే తన అంతరంగాన్ని కూడా శుద్ధి చేసినటువంటి దేవుణ్ణి బట్టి అంతరంగానికి చెప్తా ఉన్నాడు, ప్రాణానికి చెప్తా ఉన్నాడు. ఏమని? ప్రభువుని సన్నుతించమని. ఎందుకనంటే నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి సన్నుతించాలి. ఆయన పరిశుద్ధ నామం తనకేం మేలు చేస్తుందో తన అనుభవంలో తనకు తెలుసు, మన అనుభవంలో మనకు తెలుసు. మనం చూస్తాం, అయ్యే విషయాలు మనం చూసుకొని మనం ఆరాధిస్తాం ప్రభుని. తర్వాత చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని నువ్వు మరువద్దు. తర్వాత అంతరంగమున ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు తీసి ప్రభుని ఆరాధించాలి. నీ ప్రాణంతో నువ్వు ప్రభుని ఆరాధించాలి. ఎందుకు ఇంతగా మనం ప్రభుని ఆరాధించాలి? ఎవరికి లేదే ఇంతగా ఆరాధించాలనేటువంటి ఒక అంశమే మందిరంలో ఉండట్లేదే. ఎందుకుంది ఇది అంటే అంతగా మనం ప్రభువుని ఆరాధించాలి అని ప్రభు యొక్క తలంపై ఉంది. చూస్తే మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని మనం ధ్యానించుకోవడానికి అదే దారిలో మనం వెళ్తూ ఇంకొక మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలి అంటే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం 3 నుంచి చదవండి. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములు ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. ఏం చేస్తూ ఉన్నారంటే తనకున్నటువంటి సర్వ అధికారాలను బట్టి, ఆయన ఘనమైనటువంటి క్రియలను బట్టి యుగయుగములకు రాజైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట, మహిమపరుస్తూ ఉన్నారంట. ఎందుకనంటే ఆయన క్రియలు అంత గొప్పవి. ఆయన క్రియలు అంత గొప్పవి. మన హృదయాల్లో మనం చూసినట్లయితే, మన జీవితంలో మనం చూసినట్లయితే ఆయన క్రియలు ఎంతో గొప్పవి. ఏంటి ఆయన క్రియలు అని అంటే మన జీవితంలో చేసినటువంటి క్రియలు. కీర్తన గ్రంథము 71:19, 71 కీర్తన 19వ వచనం. ఆయన మనకు చేసినటువంటి కార్యాలు ఎంతవారు ఎవరూ లేదు. ఎందుకు తన యొక్క పవిత్రతను, తన సాటిలైనటువంటి తన యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడనంటే తన అంతరంగాన్ని, తన ప్రాణాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు కూడా మన అంతరంగాన్ని, మన ప్రాణాన్ని మనం ఎంతగా ప్రభు ఆరాధన వైపు మళ్లించాలంటే ఇంతవరకు మనం ఆలోచించిన విధానం వేరు,
మందిరంకి వచ్చేంత వరకు మన ప్రభువుని ఆరాధించాలని మన హృదయాల్లో ఉన్న తలంపు వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి, దావీదు అనుభవాన్ని బట్టి మన అనుభవాలు మారాలి. మనం ప్రభువుని ఆరాధించాలనేటువంటి ఒక కొత్త అనుభవంలోకి మనం వచ్చి ప్రభువుని ఆరాధించాలి. దావీదు గొప్ప రాజు, కానీ దేవుడి పట్ల ఎంతగా తను చేసిన మేలులను బట్టి, ఆశ్చర్య క్రియలను బట్టి ఎంతగా ప్రభువుని ఆరాధించాలని ఆశపడతా ఉన్నాడు. తనకు సాటి అయినటువంటి వాడు లేడు అని మాట్లాడుతూ ఉన్నాడు. తను చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప కార్యాలు నా జీవితంలో కూడా దేవుడు చేశాడు. అంత గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరం కూడా చేసే మన పూర్వపు స్థితి నుంచి ఇప్పుడు ప్రభువుని ఆరాధించగలిగే పరిశుద్ధ జనాంగంలో మనం కూర్చోగలిగిన వారుగా ఉన్నాం. దయచేసి తీయండి 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఈ గొప్ప కార్యాలను బట్టి ఒక బృందమే మన వైపు చూస్తూ ఉందంట. 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారంట? ఈ కార్యములు తొంగి చూస్తూ ఉన్నారు. ఏ కార్యములు తొంగి చూస్తూ ఉన్నారు? దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, ఆ తర్వాత నీ జీవితంలో వచ్చిన మార్పును బట్టి, నువ్వు ప్రభువుని ఆరాధించేటువంటి కార్యాలు, ఆయన నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు ఏం చేస్తున్నారంటే దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారంట. యేసు ప్రభువారు రాకముందు ఈ సువార్త కార్యం అనేది దేవదూతలు ప్రవక్తలు చేసేవాళ్ళు. ఏదైనా సువార్త చేపట్టాల్సి ఉంటే దేవుడు దేవదూతలను పంపించేవాడంట. తర్వాత ప్రవక్తలని వాడుకొని దేవుని యొక్క శుభవార్తని ఆ జనాల మధ్యకి తీసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు భూమి మీదకి రావడం జరిగిందో ఆ తదనంతరం ఈ సువార్తను దేవదూతలు చేయడం ఆపేశారు. కానీ యేసు ప్రభువారి ద్వారా మన జీవితాల్లో గొప్ప రక్షణ వచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది వరకు వారు వచ్చినటువంటి సమయాల నుంచి మొదలైనటువంటి ఈ సువార్త ఏ విధంగా జనాల మధ్యలో ఉంది, సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ దేవుడు మన జీవితాల పట్ల చేసినటువంటి కార్యాలని వాళ్ళు తొంగి చూస్తూ ఉన్నారు. ఎందుకు తొంగి చూస్తూ ఉన్నారనంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. ఇంతగా మానవుల పైన దేవుడు దయాదాక్షిణ పూర్ణుడిగా ఎందుకున్నాడు? అంత కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడిగా ఎందుకున్నాడు? మరి మా దేవదూతల పట్ల ఎందుకు అలా లేడు అని బహుశా అయి ఉండొచ్చు. చూస్తాం మనం అది 2 పేతురులోనే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. ఏం చేశాడు? దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు వాళ్ళని. దేవదూతలు కదా, నా దగ్గర ఉండేవారు కదా, మనుషుల కంటే మెరుగైన వారే కదా, వాళ్ళకి ఇంకా నేను ఎంతో అధికారాన్ని ఇచ్చే కదా అని వాళ్ళు చంపడానికి కూడా వారికి ఉన్నటువంటి శక్తులు ఏ మనుషుడు కూడా చంపలేనటువంటి వాడు, అటువంటి అధికారాన్ని నేను వారికి ఇచ్చాను కదా అని వారి పట్ల దేవుడు ఎక్కడ కూడా కరుణించలే. ఏం చేశారంటే వాటిని దేవుడు వారిని విడిచిపెట్టక చీకటి గల బిలములోనికి త్రోసివేశాడు. పాపము చేసినప్పుడా, పాపాలు చేసినప్పుడా, ఒక్క పాపముతోనే ఏం చేశాడు చెప్పండి? లూసిఫర్ని తోసేశాడు. అసలు అధికారం లే. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని పాపాలు మనం చేసుకుంటా వచ్చాను చెప్పండి. నా అనుభవంలోనే నేను చెప్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా దేవుడు ఈ పాపాలని క్షమించాడా అని ఎమ్మటే ఒక వర్తమానం విన్నప్పుడు నిజంగా క్షమించాడు అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని పాపాలంటే ఈ దేవుని ఆధారం చేసుకొని సత్యమైన వాక్యంతో ఒక్కసారి మన జీవితాన్ని మనం 2 పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటే ప్రతిదీ పాపమే. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఒక విషయం చెప్తా ఉంది. ఇది వాళ్ళు డబ్బులు పంచిపెట్టారు, తీసుకున్నాను నాన్న అని చెప్పేసి అని అంటా ఉంది. తీసుకోకూడదమ్మా, యేసుప్రభుని నమ్ముకుంటే తీసుకోకూడదని అంటే ఈ చిన్నది కూడా చేయకూడదా అంటే చూడండి, మన యేసుప్రభు మనల్ని ఎంతగా వేరు చేస్తా ఉన్నాడనంటే లోకానికి చిన్నవి కూడా నీ మనసులో నీ ఆలోచన ఇతరుల పట్ల ఎలా ఉంది, ఇది దేవుడికి నచ్చదు. కానీ బయట ఉన్నటువంటి వేద గ్రంథాలు ఏం చెప్తాయంటే మనిషికి నువ్వు ధర్మం చేయి, సహాయం చేయి, వాళ్ళని విడిపించు, వాళ్ళ అక్కరుంటే వాళ్ళ అక్కరు తీర్చు, దాహానికి అవసరమైతే దాహానికి అంటది. కానీ హృదయాన్ని శుద్ధి చేసే కార్యం ఏది చేయదు ఒక్క యేసు ప్రభు తప్ప. దేవదూతలు అందుకే మా దేవదూతల నుంచి ఒక దేవదూత వెళ్ళిపోయి నరకంలో పడిపోయింది. ఎందుకు ఈ మనుషుల పట్ల ఇంత కనికరం చూపిస్తూ ఉన్నాడు దేవుడు అని అంటే దేవుడికి మన పైన ఉన్నటువంటి అపారమైనటువంటి కృప, ప్రేమ. దాన్ని బట్టి మన ప్రభుని ఎంతగా ఆరాధించాలంటే అది చెప్పితే సరిపోదు. ఎవరి హృదయానికి అది మౌనంగానో పెదాల ద్వారానో దేవునికి నచ్చే రీతిలో, మెచ్చే రీతిలో మనం ప్రభుని ఆరాధించాలి. అందులో కొన్ని విషయాలు మనం చూసుకుంటే వెళ్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన చేసినటువంటి కార్యాల్లో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటాం. ఒక 5 సంగతులు చూసుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం.
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. ఉమ్, 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 ఉమ్. వీళ్ళు ఎవరంట? మనుషులలో నుంచి కొనబడినటువంటి వారు. అసలు మనుషుల్లో నుంచి కొనబడినటువంటి వారు అనంటే మన జీవితం ఎవరికో ఇదివరకే ఏమైంది? అమ్మబడింది. దాని కొరకు ఏం చేశారనంటే యేసు ప్రభు కొన్నాడు. ఎలా కొన్నాడు అనంటే దానికి ఎంత గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చాడనంటే మనల్ని విమోచించడానికి తన రక్తాన్నే ప్రభు విమోచిస్తూ వచ్చాడు. ఆ విధంగా కొని ఆ విధంగా ఎవరైతే కొనబడి సరైనటువంటి జీవితాన్ని చివరి వరకు జీవించారో వాళ్ళ గురించి రాసినటువంటి మాటలు ఇవి. ఎవరైతే ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనం విడుదల పొందాము, విమోచన పొందాము అని ఎవరైతే ఉండగలిగారో, ప్రభు రక్షించిన తర్వాత నుంచి ఇక్కడ చెప్పినటువంటి విధంగా నడుచుకున్న వ్యక్తులు ఈరోజు అక్కడ ఒక క్రొత్త కీర్తన నేర్చుకుంటూ ఉన్నారంట. ఇప్పుడు మనం ఈరోజు ప్రభుని ఆరాధించడానికి మన నోట్లో ఒక కీర్తన ఉంటుంది. మన మాటలే కావచ్చు, మన ఏదో విధంగా కావచ్చు. కానీ అక్కడ ఆ కీర్తన ఇటువంటి కీర్తనతో పోల్చుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి మంచి తన జీవితాన్ని చివరి వరకు నిలిపోగలిగే వ్యక్తులు మాత్రమే అక్కడ ఆ కీర్తన పాడుతూ ఉన్నారంట. ఎవరు అంటే వీళ్ళు దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడినటువంటి వారు. వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నాడంటే దేవుడు ప్రథమ ఫలముగా. చూడండి, పాపములో నింపబడినటువంటి మనము, ఏ దేవదూతకు కూడా లేనటువంటి ఆ అధికారము, అటువంటి స్థితి, అర్హత దేవుడు ఏం చేశారంటే పాపముతో నిండిపోయినటువంటి మనల్ని ఏం చేశాడు? ప్రథమ ఫలముగా. ప్రథమ ఫలం అని అంటే మనకు తెలుసు, ప్రథమ ఫలం యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసు. ప్రథమ ఫలం అంటే దాన్ని మనం పాత నిబంధన ప్రకారం చూస్తే సంఖ్యాకాండంలో దాని గురించి ఒక మాట ఉంటుంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 12వ వచనం. అంటే ఏంటి? ప్రథమ ఫలం అని అంటే ప్రశస్తమైనది. అంటే ప్రశస్తమైన వారమా మనం? ప్రథమ ఫలముగా దేవుడు ఎంచాలేనంటే అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? పాత నిబంధన గ్రంథంలో అది ప్రశస్తమైనదిగా ఉంటేనే దాన్ని ప్రథమ ఫలముగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. అయితే కొత్త నిబంధన కాలాన్ని బట్టి ఆలోచిస్తే యేసు ప్రభు మన జీవితాల్లోకి వచ్చి మన జీవితాన్ని మార్చిన తర్వాత మనల్ని ప్రథమ ఫలముగా దేవుడు మార్చాడంట. ఏ విధంగా అంటే మనం ప్రథమ ఫలానికి ఏ విధంగా కూడా అర్హులమే కాదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, మనం దేనికి అర్హులం అని అంటే ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 22వ అధ్యాయము 15వ వచనం. వెలుపటను ఎక్కడుండే వాళ్ళంటే వీళ్ళంతా వెలుపట నొందువారు. ఏంటి వీళ్ళు వెలుపట ఉండడానికి గల కారణాలు? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. ఈ లిస్టులో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నామని చెప్పండి. మన పూర్వపు స్థితిని చూస్తే ఈ లిస్టులో ఎక్కడో ఒక్కడ మనం ఉన్నాం. మనం ఇందులో లేమని చెప్పడానికి ఏం లేదు. ఏది లేదనంటే చివరిది అబద్ధమును ప్రేమించినా ప్రేమించకున్నా దాన్ని జరిగించిన వారిగా మనం ఉన్నాం. మరి ఇటువంటి అర్హతతో మన ప్రభువుని ఏ విధంగా ఆ కీర్తన పాడే బృందంలో మనం ఉండగలం? ఆ ప్రథమ ఫలంలో మనం ఉండగలం? లేదు, మనకు అర్హత లేదు. కానీ చూడండి, ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 21వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథము 8వ వచనం. ఇది రెండవ మరణం. ఒకటేంటంటే వెలుపట ఉండే వారం మనం మన జీవితాన్ని బట్టి, మన పూర్వపు జీవితాన్ని బట్టి. రెండవ మరణానికి మనం పాత్రలం. మరి ఎట్లా వచ్చాం మనం ఈ ప్రథమ ఫలం వైపుగా అంటే దేవుడు మన పట్ల చూపినటువంటి అపారమైనటువంటి సమృద్ధి అయినటువంటి కృప. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడిగా ఉండి నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, ప్రతి పాపాన్ని బట్టి దేవుడే కుమారుడిగా మారి మన పాపాలన్నింటినీ ఆ శిలువ పైన విమోచించడానికి వచ్చాడు. ఒక జాన్ గారు ఒక వర్తమానాన్ని వింటూ వచ్చాను. ఆయన ఎలా చెప్తా ఉన్నాడంటే చెప్పిన విధానం చాలా స్పష్టంగా అర్థమైంది. ఎలా అంటే ఒక దేవదూత వచ్చిందనంట. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఒక దేవదూత వచ్చింది.
దేవదూత వచ్చి ప్రభువా నీ బిడ్డలను నేను కాపాడతా అంటే నువ్వు ఏ విధంగా కాపాడతావు అంటే ఒక మనుషుల దగ్గరకు వచ్చిన తర్వాత నీ మనిషిని కాపాడతావు ఏ విధంగా కాపాడతావు? నీకు అన్ని దైవ లక్షణాలు ఉన్నాయి. నువ్వు శరీరానుసారిగా నిన్ను ఏ మనిషి కూడా ఏం చేయలేడు. మానవుడి యొక్క ఏ బలహీనత కూడా దేవదూతకు ఉంటుందా? ఉండదు. దేవదూతకు మానవుని బలహీనత ఉండదు. ఏం చేసేది ఆటోమేటిక్గా నువ్వు దీనికి పనిచేయవు. తర్వాత అబ్రహాం లాంటి గొప్ప వ్యక్తి ఒక విశ్వాసం వచ్చాడంట. యోబు లాంటి వాడు అనుకోవచ్చు, అబ్రహాం గారు లాంటి వాళ్ళు అనుకోవచ్చు, పౌలు గారు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. వీరు వచ్చారు. వీరు వచ్చి ప్రభువా మీ ప్రజలందరినీ నేను విడిపిస్తా ఈ పాపం నుంచి అంటే, సరే నీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ నుంచి విడిపించడానికి ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అని అంటే, నేను పరిశుద్ధుడిగా జీవించాను, నేను తర్వాత నీ దగ్గరికి రాగలిగేటువంటి అర్హతలు నాలో ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి, అంతా ఉంది అని చెప్పేసానంటే నీలో దైవత్వం ఉందా? లేదు. నీలో దైవత్వం లేదు. తర్వాత నీలో పరిశుద్ధత పుట్టిన దగ్గర నుంచి లేదు. నువ్వు కూడా పనిచేయవు. తర్వాత యేసు ప్రభువే ఈ భూమి మీదకి నేను వెళ్తానంట తండ్రి దగ్గరికి నేను వెళ్తా మధ్యవర్తిగా, మధ్యలో నేనుండి మీ పిల్లల్ని నా మరణం ద్వారా నా పునరుద్ధానం ద్వారా తిరిగి మీ దగ్గరికి నేను తీసుకొని వస్తా అంటే, ఏంటి నీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ అంటే, తను మనిషిగా వచ్చాడు, నీకే శ్రమ ఉందో, నీకే బలహీనత ఉందో, నీకే ఆకలేసిందో, నీకు కుట్టినప్పుడు ఏ బాధ వేసిందో, కుట్టినప్పుడు ఏ రక్తం గారిందో, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు యేసు ప్రభు వారు సిలువకి ఎక్కినప్పుడు ఆ మేకులు కొట్టేటప్పుడు కారిన రక్తం ఇది మనిషికి జరిగిందే. మనిషి ఎంతగా సిలువ మీద నిలబడితే జరుగుతుందో యేసు ప్రభు వారు కూడా దైవరూపేణ అనే నిన్న చెప్పాడు వాక్యాల్లో. 100% మానవుడు, 100% దైవస్వరూపి. అటువంటి వాడు ఆ శిలువ మీదకి ఎక్కి మనకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు అన్నీ కూడా దేవుడు తను బతికినంత 33.5 సంవత్సరాల్లో అవన్నీ కూడా తట్టుకోగలిగి నీ కొరకు నా కొరకు ఏం తీసుకొచ్చాడంటే ఇంత గొప్ప రక్షణ ఒక్క యేసు ప్రభు వారు తప్ప ఎవరి వల్ల కాదు. అందుకే క్రైస్తవుడు అనేవాడు, సత్యవాక్యాన్ని చెప్పేవాడు అంత ధైర్యంగా ఎలా చెప్పగలడంటే, ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఒక్క యేసు ప్రభువు తప్ప అంత పరిశుద్ధంగా పుట్టలేదు, జీవించలేదు, మరణించలేదు, తిరిగి లెగలేదు. కాబట్టి దానివల్ల మనకేమొచ్చింది అని అంటే, అక్కడ ప్రభువుని ఆరాధించేటువంటి ప్రథమ ఫలమైనటువంటి జనాంగంలో మనం ఉంటూ వచ్చాం. మన స్థితి ఏంటండి? వెలుపట ఉండాల్సినటువంటి వారము, తర్వాత పాతాళంలో రెండవ మరణానికి పాత్రలైనటువంటి వారము. ఇటువంటి స్థాయి నుంచి, ఇటువంటి స్థితి నుంచి దేవుడు ఏం చేశారంటే మనల్ని ప్రథమ ఫలంగా ఉంచాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. ఆశ్చర్యపోతాం. ఏ వ్యక్తి చదవకుండా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొడితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. లేదా ఒక చిన్న క్లర్క్ కొడుకు యూపీఎస్సీలో ర్యాంకు కొడితే ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉన్నారు. కానీ మన అర్హత చూస్తే రెండో మరణానికి పాత్రలం, వెలుపట ఉండాల్సినటువంటి వారము, ప్రథమ ఫలముగా కొరింథీలో ఉంటుంది. ప్రథమ ఫలం యేసు ప్రభువే. యేసు ప్రభుతో సమానంగా మనల్ని ఉంచగలిగాడనంటే తను మన పట్ల చూపినటువంటి కృప ఎంత గొప్పది. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా మనం చూసుకుందాం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. చాలు. రెండవదిగా ఏంటంటే ప్రతిష్ఠితమైనటువంటి జనముగా. ప్రతిష్ఠిత జనం అని ఎవరిని అంటామనంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి ఉన్నటువంటి వారినే ప్రతిష్ఠిత జనమని మనం అంటాం. ఇప్పుడే చూసాం కదా, ప్రతిష్ఠిత జనంగా మారడానికి మానవుడి దగ్గర అంటే మన పూర్వపు స్థితిలో ఎక్కడైనా ఏ మంచి లక్షణమైనా ఉందో చెప్పండి? ప్రతిష్ఠిత జనం అనంటే పరిశుద్ధపరచబడినటువంటి వారు. ఇది ఏ మానవుడికి కూడా లేదు. ఇప్పుడు ఎందుకు మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం? ఈ దేవదూత పడేస్తూ వచ్చాడే, మరి ఈ మానవులకి ఇంతగా కృపను చూపాడు. వాళ్ళ స్థితి చూస్తే వెలుపట ఉండాల్సినటువంటి వారు, వాళ్ళ స్థితి చూస్తే రెండవ మరణానికి పాత్రలు అవ్వాల్సినటువంటి వారు, వారిని ప్రతిష్ఠిత జనముగా నిలబెట్టాడంట. ప్రతిష్ఠిత జనం అనేది ఆ కాలంలో చూసినట్లయితే అన్నిట్లో కన్నా హెచ్చైనటువంటి స్థితి. మరి ప్రతిష్ఠిత జనముగా మనం మారాలనంటే అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏది కూడా వారంతటి వారుగా యుద్ధం చేసి ఆ స్థాయిలో నిలబడలే. ఎందుకనంటే కింద ఆ మాట ఉంటుంది, లెక్కకు తక్కువ. ప్రతిష్ఠిత జనంగా మారడానికి సరిపోయినటువంటి లెక్క వాళ్ళ దగ్గర లేదు, సామర్థ్యం కలిగినటువంటి జనాభా వారి దగ్గర లేదు. కానీ ఏం చేశాడనంటే యేసు ప్రభువారు, యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలం చేత మిమ్మును రప్పించి, తనకున్న బాహుబలం చేత మాత్రమే రప్పించాడు. మనకున్న ఆ బాహుబలం ఇప్పుడు ఏంటంటే ఏ దేవుని యొక్క బాహుబలముగా
మనం విడుదల పొందినటువంటి విధానాన్ని బట్టి ఈ లోకమనే ఐగుప్తుని మనం భావించినప్పుడు, ఈ లోకాన్ని ఐగుప్తుగా భావించినప్పుడు, ఈ బాహు ఎవరు అనంటే దేవుడు తన బాహు అయిన యేసు ప్రభు వారి ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు? విడిపించాడు. ఏ పాపానికి నువ్వు బానిసవయ్యావో ఆ పాపాన్ని తనపైన ఉంచాడు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి పాపాన్ని కూడా ఎంత పాపం నీ మీద ఉంది, కానీ ఆ పాపాన్ని అంతా 2 కొరింథీలో మనం చూస్తాం. తనను పాపముగా చేసెను. తనకి ఏ పాపం తెలియదు, కానీ మన పాపముని బట్టి తను ఏం చేశాడంట? తనను పాపముగా చేసెను. చూడండి, తన ప్రియ కుమారుడు పరిశుద్ధుడు, అన్యాయం కావాల్సింది మనము, కానీ తన ప్రియ కుమారుణ్ణి అన్యాయంగా తనను వదిలిపెట్టి మన పాపాల కొరకు నీకింత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎందుకనంటే నిన్ను ప్రతిష్ఠిత జనంగా మార్చాడు. యేసు ప్రభు వారిని ఆ విధంగానే పంపాడు. తన బాహు చేత ఆ విధంగా అక్కడున్న ఐగుప్తు ప్రజలను ఏ విధంగా విడిపించాడో లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా యేసు ప్రభు వారి యొక్క ఆగమనం ద్వారా మనల్ని ఈ లోకం నుంచి విడిపించాడు. తన మరణం ద్వారా మన పాపాలన్నీ కొట్టివేయబడుతూ వచ్చాయి. ఎవరైతే యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకుంటూ వచ్చాడో, ఎవరైతే దేవుని విశ్వసించి ఈ దేవుడు నిజమైన దేవుడని ఎవరైతే విశ్వసించి వచ్చామో మనందరం కూడా ఏం చేయబడ్డాం? ప్రతిష్ఠిత జనముగా మనం మార్చబడుతూ వచ్చాం. ఇది రెండవది. తిరిగి మనం 3వ అంశంలోకి వెళ్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మొదటిగా మన స్థితిని బట్టి మనం నరకానికి పాత్రలో, రెండవ మరణానికి పాత్రలో వెలుపట ఉండాల్సినటువంటి వారం. మనల్ని ఏం చేశాడనంటే దానికి క్వైట్ ఆపోజిట్గా దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా తీరుస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనల్ని ప్రతిష్ఠిత జనముగా మార్చాడు. దానికి మన అర్హులం కాదు, కేవలం తన సమృద్ధి అయినటువంటి కృప, దానిని బట్టి మనల్ని ప్రతిష్ఠిత జనముగా మారుస్తూ వచ్చాడు. మూడవదిగా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యాం. ఒకప్పుడు ప్రజగా లేము. ఎలా ఉన్నామనంటే చీకటిలో ఉన్నాం. ఏంటి ఆ చీకటి అని అంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. చీకటి గురించి యోబు ఇక్కడ చాలా అనుభవాలతో రాస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. గుర్తుపట్టారు? రాత్రి యందు వాడు దొంగతనం చేయను. రాత్రి యందు వాడు ఏం చేస్తాడంట? దొంగతనం చేయను. తర్వాత అదే రాత్రి యందు వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు, ఇదంతా చీకటిలో చేసే పనులు కదా. మన జీవితం అంతా ఎలా ఉందనంటే ఏ మనిషికి మన జీవితం కనబడొద్దు, పైకి మాత్రం మంచిగా ఉండాలి. క్రీస్తు మన జీవితాల్లోకి రాకముందు ఈ చీకటి జీవితం మంది, రహస్య పాపాలు మనయి. ఇటువంటి జీవితం నుంచి తర్వాత మనం చూస్తాం, చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. మనం వెలుగు చూడలేనటువంటి స్థితిలో ఉన్నాం. అంటే వెలుగును చూస్తే భయం, చూడలేనటువంటి శరీర తత్వం. చూడండి, ఒక్కసారి చీకటిని చూసిన వ్యక్తులు ఒక్క వెలుగు సడన్గా వచ్చిందనుకోండి చూడలేరు, కళ్ళు అలా మూసుకుంటారు కొద్దిసేపు. ఆ విధంగా వెలుగులోకి నడిపించారనంటే మనకున్న అర్హత కాదు. తర్వాత వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయం ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. తర్వాత జలముల మీద వారు తేలిగ్గా కొట్టుకొని పోదురు, వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము, ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు. చివరిగా ఏమవుతుందంటే అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోన్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టు. ఈ చీకటిలో చివరిగా మన పర్యవసానం ఏంటంటే పాతాళం. ఇది మన జీవితం. ఎక్కడెక్కడో ఏదో చీకటి పనిలో మనం చిక్కుకున్న వారమే. కానీ పేతురులో ప్రభు మాట్లాడినట్టుగా అటువంటి జీవితం నుంచి వెలుగులోకి నడిపిస్తూ వచ్చాడు. వెలుగులోకి నడిపించడం మాత్రమే కాదు, రాజులైనటువంటి యాజక సమూహంగా. ఇదంతా ఎంత విడ్డూరం చెప్పండి. ఒక వ్యక్తికి శిక్ష పడాలి, తీర్పు తీర్చాలి. ఆ దేశంలోనే వాడు చేసినటువంటి తప్పు ఎంతో దుర్మార్గమైనటువంటి తప్పు. కానీ అనూహ్యంగా వాడు ఏమైపోయాడనంటే రాజులైనటువంటి యాజక సమూహంగా చీకటిలో మనం చేసిన పాపాన్ని బట్టి పాతాళంలోకి వెళ్ళాలి. కానీ యేసు ప్రభు వారు మన పట్ల చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి మనం ఏమయ్యాం? రాజులైనటువంటి యాజక సమూహంగా. ఒకటి ప్రథమ ఫలముగా, రెండవది ప్రతిష్ఠిత జనముగా, మూడవది రాజులైనటువంటి
యాజక సమూహంగా. ఇవి దేవదూతలు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. దేవదూతకైతే ఈ శిక్ష కదా, ఒక్క పాపానికి క్షమాపణ లేదు కదా, కరుణ లేదు కదా, కనికరం లేదు కదా, సమృద్ధి అయిన కృప లేదు కదా. మన మానవులకు ఉంది. మానవులు ఏం గొప్పతనం ఉందనంటే తను మనల్ని అంతగా ప్రేమించాడు. ఏ గొప్పతనం మనలో లేదు. తర్వాత చూద్దాం 4వది, 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఈ జీవము కలిగినటువంటి సంఘంలో మనల్ని ఉంచాడు. ఇది నా తలంపు 4వదిగా. ఏ విధంగా జీవం కలిగినటువంటి సంఘం అంటే అన్ని సంఘాల గురించి మనం మాట్లాడుకోము. ఇది కేవలము దేవుని చేత రక్షింపబడి, అంటే దేవుని యొక్క రక్తం ద్వారా కొన్నటువంటి సంఘము, సత్యవాక్యాన్ని బట్టి, అదే సత్యవాక్యాన్ని బట్టి నడిపించబడుతున్నటువంటి జీవమైన సంఘంలో ప్రభు మనల్ని ఉంచాడు. ఈ సంఘంలో ఉండగలిగేటువంటి ఏ ఒక్క గొప్ప అర్హత కూడా లేదు. ఎఫెసీలో మనం చూస్తాం కదా, మన స్థితి ఏంటంటే యేసు ప్రభు వారు మన జీవితంలోకి రాకముందు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమేమో మనం. ఈ చచ్చిన వారిని దేవుడు ఏం చేశారంటే జీవము కలిగినటువంటి సంఘంలో ఉంచాడు. మరి జీవం కలిగినటువంటి సంఘంలో ఉంచాలంటే జీవం ఉండాలి కదా. మరి మనకుందా జీవం? లేదు. అది యేసు ప్రభు వారి ద్వారా వచ్చినటువంటి జీవం. ఆ జీవం ద్వారా మనం జీవం కలిగిన సంఘంలో ఉంటా ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మన జీవితంలో ఒకప్పుడు రకరకాలైనటువంటి డినామినేషన్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా అన్యులైన వారు, రక్షింపబడ్డవారు, వాళ్ళకున్న భక్తిని బట్టి రకరకాలైన విషయాల్లో దూరంగా వెళ్ళి ఉండొచ్చు. అన్నయ్య చాలాసార్లు చెప్తాడు, మేము ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాం, ఎక్కడా కూడా ఏమీ లేదు, ఎక్కడా కూడా మాకు ఆ తృప్తి లేదు, పాపం పోయిందనే తృప్తి లేదు, ఎప్పటికీ అదే పాపం కంటిన్యూ అవుతుంది అనిపించింది, కానీ ఎక్కడ మా పాపానికి విమోచన ఎక్కడా కనిపించలేదు. ఎన్ని మేకలు చంపేశాం, ఎన్ని కోళ్ళు చంపేశాం, కానీ యేసు ప్రభు వారి దగ్గర జీవాన్ని మనం చూడగలుగుతున్నాం అని అంటే ఆయన ఎంత సత్యమైన దేవుడు. ఆయన మన పట్ల చూపిన కృప ఎంతటిదంటే చచ్చిన వారముగా ఉన్నటువంటి మనము తన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మనం జీవంలోకి నడిపించబడతా వచ్చాం. జీవం కలిగినటువంటి సంఘంలో ఉంటూ వచ్చాం. ప్రథమ ఫలముగా ఉన్నాం, ప్రతిష్ఠిత జనముగా మారాం. తర్వాత 3వదిగా రాజులైనటువంటి యాజక సమూహంగా మార్చబడ్డాం. తర్వాత జీవం కలిగినటువంటి సంఘంలో. అవును, ఒకసారి ఒక ఉదాహరణ ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, మీరు జీవం కలిగిన సంఘం అంటారు, బాగా నడపబడుతున్నటువంటి సంఘం అంటారు, ఉన్న వాళ్ళల్లో దేవుని వాక్యానుసారంగా నడపబడుతున్న సంఘం అంటారు, భక్త్ సింగ్ గారి యొక్క మాటల ప్రకారం తూచా నడుస్తున్న సంఘం అంటారు, దేవునికి ఇష్టమైన సంఘం అంటారు, ఎందుకు మీ హెబ్రోన్లో ఇన్ని గొడవలు జరుగుతాయని చెప్పి అడిగాడంట ఆ దైవజనుడిని. అయితే తనకేం చెప్పాలో అర్థం కాలే. సడన్గా ఒక మాట చెప్పాడు, ఏమండి ఎప్పుడైనా ఎవరు గొడవ పడతారండి అన్నాడు. మనుషులు గొడవ పడతారండి అని చెప్పాడంట. అవతలైన సమాధానం, ఓకే మనుషులు గొడవ పడతారు కదా, అంటే వాళ్ళకి ప్రాణం ఉండే కొట్టుకుంటారా అంటే ప్రాణం ఉండే కొట్టుకుంటారండి, జీవం లేకుండా ఎట్లా కొట్టుకుంటారు? మరి హెబ్రోన్ వాళ్ళు కూడా జీవం కలిగిన సంఘం కదా, అందుకే కొట్టుకుంటా ఉన్నారండి, జీవం కలిగిన రాళ్ళు అన్నారు కదా, అందుకే కొట్టుకుంటా ఉన్నారని చెప్పాడంట. అయితే ఆయన ఉదాహరణ ఆ విధంగా చెప్పాడు. కానీ నిజముగా మనం ఎటువంటి వారం అని అంటే జీవం కలిగినటువంటి వారం. పేతురులోనే కొంత ఆ మాట ఉంటుంది, చూస్తాం మనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. యేసు క్రీస్తు ద్వారా ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారానే మన సజీవమైనటువంటి రాళ్ళగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసినటువంటి ఈ కార్యాలే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ కార్యాలను బట్టే చెప్తా ఉన్నాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలులో దేన్ని మరొకమని చెప్తా ఉన్నాడు. ఈ కార్యాలే. ఆ దేవదూతలు కూడా మన వైపుగా చూస్తూ ఉన్నారు, వారి పట్ల చేసినటువంటి కార్యాలు ఏంటి అని. చివరిగా ఇంకొక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
ఉమ్, 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 ఉమ్. ఇటువంటి వారిని ఏర్పరచుకున్నాడంట దరిద్రులం. మన భౌతిక స్థితిని బట్టి కాదు, ఏ స్థితిని బట్టి చూసినా మన ఆత్మీయ స్థితి చూస్తే ఎంతగానో దరిద్రులం. మనలో ఒక వాక్యం ఉండదు. మన రక్షింపబడక ముందు ఒక వాక్యంతో ఏమైనా రక్షింపబడ్డామా? దేవుని పట్ల యేసుప్రభు వారు మన జీవితంలో రాకముందు ఎవరు చెప్పకుండా యేసుప్రభు మీద మనంతటా మనకు విశ్వాసం వచ్చిందా? ఎంత చెప్పినా విశ్వాసం రానటువంటి స్థితి నుంచే మనం వచ్చాం. ఎన్నో మార్లు దేవుడు మన తలుపు తడితేనే మనం వచ్చాం. నా వరకు నేనైతే చెప్పగలను, ఎన్నో మార్లు దేవుడి వాక్యం నా దగ్గరకు వచ్చింది, కానీ సరైనటువంటి విధానంగా నేను తెలుసుకోలే. దేవుడు నా నుంచి ఏం కోరతాడు అనేది నేను చూసుకోలే. దేవుడికి ఏదో చెయ్యాలనే నేను అనుకుంటా ఉండేవాడిని. అంటే ఒక మనిషిని ఏ విధంగా మభ్యపెట్టాలి? ఉదాహరణకి ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి తనకి ఏం కావాలో అది చేస్తాడు, కింద పనిచేసేవాడు. నేను ఎలా అనుకున్నానంటే ఎంతసేపు దేవునికి సువార్త పనిచేయాలి, సువార్తలో ఉండాలి, కనబడాలి, దేవుని మందలో కనపడాలి, అక్కడ దేవుని పని చేస్తే చాలు, మనుషులకు కనపడతాం, దేవుడు కూడా సంతోషం. జీవితానికి సమాధానం లేదు. ఆ జీవితంలో నేను అనుభవించేది. ఎంతమంది ఎన్ని పెద్ద మీటింగ్లో, లక్షల మీటింగ్లో కనపడ్డా, లక్షల మీటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళతోని ఫోటో దిగా, ఎక్కడ సమాధానం లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు అనేది ఆలోచించేవాడిగా లేను. పరిశుద్ధ గ్రంథం ముందుంది, దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి బోధించగలిగే గొప్ప బోధకులు ఉన్నారు, కానీ ఎక్కడా కూడా నా జీవితానికి సమాధానం లేదు. సరైనటువంటి వాక్యం ద్వారా దేవుడు నాతో నీ ద్వారా నీ దగ్గర నుంచి నీ కోరుకుంటున్నది మొదటిగా నీ హృదయ సౌందర్యం, నీ పరివర్తన నేను కోరుకుంటా ఉన్నా. నా రాజ్యానికి నువ్వు వారసులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. నువ్వు చేసే ఈ భూమి మీద ఈ పని నేను ఎప్పుడో ఎవరితోనో చేయించుకున్నా. నా కొరకు ప్రాణాన్ని పెట్టిన వారే ఉన్నారు, నువ్వెంతటోడివి బహుశా అని దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎంతటి కదా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి ఎప్పటి నుంచి స్టెఫను కానీ పౌలు కానీ వీరంతా దేవుని కొరకు హతసాక్షులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాణాన్ని తప్పించుకొని దూరంగా పారిపోవడానికి ఎవరు లేరు, యేసు ప్రభు వారితో మొదలు. ఎక్కడ కూడా ప్రాణభయంతో వెనక్కి వెళ్ళిపోయిన వారుగా లేరు. అటువంటి వాళ్ళ ముందు మనం ఎంత? మొదటిగా ఏం కావాలి మనకి? రక్షణ కావాలి. ఏ రక్షణ కావాలని? నీ హృదయం దేనితో నిండిపోయింది, దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడు అనేది నేను గ్రహించినటువంటి స్థితిలో ఉండేవాడిని. ఎప్పుడైతే ఒక సరైనటువంటి దారి తెలిసింది నాకు, ఆ దేవుడు నిజంగా మన హృదయం మొట్టమొదటిగా మారాలి. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు మనకేం కావాలి? నాకు తెలిసింది ఏంటంటే నాకు వచ్చేది నరకమే. కానీ దేవుడు ఏం చేశాడనంటే ఇటువంటి స్థితిలో ఉండొద్దు, తన బిడ్డలు ఒక రాజ్యానికి వారసులుగా ఉండాలి. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఏం చేశాడనంటే ఈ రక్షణ కార్యం తీసుకొని వచ్చాడు. ఎంతగా అనంటే తన రాజ్య నివాసులుగా చేయడానికి, సువార్తను వారు వినే వరకు, రక్షణ పొందే వరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవదూతలు అదే చూస్తూ ఉన్నారు. ఇంత సమృద్ధి అయినట్టు గొప్ప, ఇంత దయాదాక్షిణ్య పూర్ణుడా, ఎన్ని పాపాలు చేశాడు ఈ మనిషి, ఇప్పుడు వచ్చి రక్షణ పొందుతా ఉన్నాడు అని. బహుశా ఒక దొంగ విషయంలో దేవదూత చూడొచ్చు. దొంగ అప్పటి వరకు తప్పు చేశాడు, కానీ ఆ శిలువలో ఒక్కసారి ఒప్పుకుంటే దేవుడు ఎంత దయాదాక్షిణ పూర్ణండి. మన బిడ్డలనే మనం ఒప్పుకోం. అరే ఇప్పుడు వచ్చి నన్ను నువ్వు అడుగుతా ఉన్నావా క్షమాపణ? చివరికి వచ్చి ఇప్పుడు నీకు ఆహారం పెడతా ఉన్నా, ఈ టైంకి వచ్చి నీకు ఆకలిస్తుందని చెప్పి నన్ను అడుగుతా ఉన్నావా అని మనమే కసురుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఎంత దయాదాక్షిణ పూర్ణుడి. మన జీవితంలో కూడా ఆ దొంగ జీవితంలో కంటే ఎక్కువ చేశాడు. తను తెలుసుకుంది ఒకసారి, అడిగింది ఒకసారి, కానీ మనం తెలుసుకొని ఎన్ని మార్లు పడిపోయినా దేవుడు తన దయాదాక్షిణ్య ఆ క్రియలను చూపి, తన కృపను చూపి మనల్ని రక్షించుకొని ఈరోజు ప్రభువుని ఆరాధించగలిగేవారిగా ఇక్కడ నిలబెట్టాడు. కాబట్టి ప్రభువుని దావీదు ఏ విధంగానైతే ఆరాధిస్తూ వచ్చాడో మనం కూడా అటువంటి ఆరాధన కలిగి ఉండాలనేది ప్రభు తలంపు. దేవుడి మాటలు దీవించునుగా.